అంతే కదా. మీరు ఇక్కడ ప్రస్తుతం హైకోర్టు కావాలా వద్దా, మిగతా అన్ని ఏం కావాలో వదిలేయండి. ఎవరన్నా వ్యక్తుల అభిప్రాయం చెప్తే వాళ్ళు ద్రోహులు అంటారు. మీరు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పరు. కేవలం 2 ఏళ్ల నుంచి 3 రాజధానులు కాలం కలుపుకుంటున్నారు. ముందు అసలు మీకేం కావాలో స్పష్టత వస్తే కదా సార్ మిగతా వాళ్ళు ఏమి ఇవ్వాలో స్పష్టత రావడానికి. మీకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మీకేం కావాలో మీకు స్పష్టత లేనప్పుడు ఇచ్చేవాడికి ఏం స్పష్టత ఉంటది? ఎవరండి ఇచ్చేది, ఎవరు తీసుకునేది ఎవరండి? ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే అంశాలు తప్ప ఇవన్నీ ప్రజలకు మళ్ళా 20-30 ఏళ్ళు సమస్య అండి ఇది. ఆంధ్రాకి అదృష్టం మీలాంటి వాళ్ళందరూ సార్ ఏం కావాలో అనం ప్రతి ఒక్కటి ఏమొద్దో చెప్తా ఉంటాం. రైట్ రవికిరణ్ గారు ఏమంటారు? డివైడ్ అండ్ రూల్ పాలసీ లో భాగంగా రైట్ ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టి తెలంగాణ విభజన అన్నాము, ఏమీ జరగలేదు. మనందరం ఇక్కడ ఏం కావాలో అడగలేదు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదో తిట్టుకుంటున్నాం అంతే. ఇప్పటికీ ఏం కావాలో మనకు స్పష్టత లేదు. రవికిరణ్ గారు ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత సభల్లో 2010 మీరు గత ప్రభుత్వం చేసిన సభల్ని ఎందుకు సమర్థించారు? సాయి గారు ముందుగా కానివ్వండి, మళ్ళీ వినపడుతుందండి. రవికిరణ్ గారు చెప్పండి. సాయి గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఓకే, రాష్ట్ర హైకోర్టు మార్చి 3వ తారీఖు క్యాపిటల్ విషయంలో తీర్పిచ్చినప్పుడు ఆ తర్వాత శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ చర్చ చూశాక వారు హైకోర్టుకి రివ్యూ అని వెళ్తారు, లేదా సుప్రీంకోర్టుకి వెళ్తా అనుకున్నారు. అలా వెళ్ళలేదు. అయితే సబ్సిక్వెంట్ గా కోర్టులో ప్రతి నెల ఇస్తున్న అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం జూలై మాసం వరకు సాయి గారు కోర్టుకు చెప్పుకుంటూ వచ్చింది, మీ తీర్పుకి అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం, 5024 ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నాం, మీ తీర్పుకి లోబడే పనిచేస్తున్నాం, జూలై మాసం వరకు చెప్పారు సాయి. అయితే ఆగస్టు మాసంకి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం వెర్షన్ మారిపోయింది. ఆగస్టు 23, 2022 హైకోర్టులో ప్రభుత్వ ఏజే శ్రీరామ్ గారు స్పష్టంగా చెప్పారు, మేము రివ్యూ లేదా ఎస్ఎల్పికి పరిశీలిస్తున్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి మార్చి 3వ తారీఖు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఐదర్ మేము హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం, లేకపోతే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి అన్న వేస్తాం అని చెప్పి ఆగస్టు 23వ తారీఖుని చెప్పారు. దానికి కారణం కూడా వాళ్ళు చెప్పారు. ఆ రోజు జరుగుతున్నటువంటి కోర్టు ధిక్కరణ కేసు, అమరావతి జేఏసీ సభ్యులు వేసిన కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా శ్రీరామ్ గారు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మేము దాన్ని అభివృద్ధి చేస్తున్నాం, 1. 2, అమరావతి జేఏసీ సభ్యులు ఇప్పటికే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు, మీ యొక్క తీర్పులో కొన్ని అంశాల మీద విభేదించి, సో మీ యొక్క తీర్పు మీద విభేదించి ఆల్రెడీ ఎస్ఎల్పి వేశారు కాబట్టి మేము కూడా రివ్యూ వేయాలా, ఎస్ఎల్పికి వేయాలా అని చెప్పి మేము పరిశీలిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు జడ్జి గారు అడిగారు జేఏసీ, ఓకే మీరు నిజంగానే ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో వేశారా అని. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, మేము అన్ని తీర్పు మీద వేయలేదండి, కొన్ని అంశాల మీద మాకు రిలీఫ్ కాలేదు కాబట్టి మేము ఎస్ఎల్పి వేసాం. ఆ రోజు జడ్జి గారు జస్టిస్ మిశ్రా గారు స్పష్టంగా చెప్పారు, మా తీర్పు మీద విభేదించి ఆల్రెడీ మా యొక్క ఉన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పి వేసి ఉన్నారు కాబట్టి అమరావతి కోర్టు ధిక్కరణ కేసు కావచ్చు, మిగతా అంశాల మీద కేసులు కావచ్చు, మేము విచారణ చేయడం సమంజసం కాదు, సుప్రీంకోర్టులో ఏ ఉత్తర్వు ఇస్తుందో వేచి చూద్దామన్న హైకోర్టు ధర్మాసనం అని చెప్పి మొత్తం ఆ విచారణ మొత్తం ఆ బండిల్ని విచారణ అక్టోబర్ 17వ తారీఖు వాయిదా వేసేశారు. సో ఆ రోజు కిందటి నెల జరిగింది. సో కిందటి నెలనే కొంత స్పష్టత వచ్చింది సాయి గారు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు రివ్యూకి వెళ్తుందని. అయితే ఆ తర్వాత ఆగస్టు మాసంలో వచ్చిన పరిణామం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో ఆగస్టు 5వ తారీఖు వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టారు రాజ్యసభలో. ప్రైవేట్ బిల్ ఏం పెట్టారు, ఇందాక పెద్ద సుబ్బారావు గారు చెప్పినట్టు రాజ్యాంగ అధికరణ 3 ప్రకారం ఏదైతే రాష్ట్రాలని విభజించే హక్కు కేంద్రానికి ఉందనుంది, కాకపోతే ఎక్స్ప్లిసిట్ గా రాష్ట్రాలు ఎన్ని కావాలంటే అన్ని రాజధానులు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునే అధికారం రాష్ట్రాలకు లేదు, అందుకని మీరు రాష్ట్ర రాజ్యాంగ అధికరణ 3ని సవరించి 3A, విజయసాయి రెడ్డి గారు చెప్పారు 3A అని మీరు పెట్టి కొత్త రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం స్థూలంగా రాజ్యాంగబద్ధంగా అయితే మాకు అధికారం లేదు, రాజ్యాంగంలో ఆ యొక్క చట్టం లేదు కాబట్టి, ఆ యొక్క మాటలు లేవు కాబట్టి లేదు అనేది ఒక స్పష్టమైంది. అయితే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో ఇచ్చిన ఎస్ఎల్పిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు, రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది, రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చిన దాన్ని శాసనసభ చేస్తే దాన్ని హైకోర్టు అడ్డుకుంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ రెండు కాంట్రడిక్టివ్ విషయాలు, ఒక చోట ఒక రకంగా చెప్తున్నారు, ఇంకో చోట ఇంకో రకంగా చెప్తున్నారు. సో ఒకే విషయం మీద 2 కాంట్రడిక్టరీ అంశాలు
దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సమర్థించడం వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ లో ఇదో భాగంగా అనుకుంటున్నారు. అయితే రెండో అంశం వాళ్ళు వేసింది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఏంటి, మేము నవంబర్ 2021 3 రాజధానుల బిల్లు రిపీల్ చేశాము, రద్దు చేసుకున్నాము. సో ఆ చట్టమే లేదు, లేని చట్టం గురించి మార్చి 3వ తారీఖు ఏ రకంగా జడ్జిమెంట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు రెండోది. సో దాన్ని ఏ రకంగా సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతుందో చూద్దాం. అది అది ఒక విషయం. ఇక మూడో విషయం, రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని వారాలుగా అలాగే ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో కూడా ఏం చెప్తున్నారు, అయితే ఈ యొక్క 3 రాజధానుల అంశం మీదే మేము 2024లో ఎన్నికలకి మేనిఫెస్టోగా వెళ్ళిపోతున్నాం, ఎన్నికల ఒక ఎజెండాగా వెళ్ళిపోతున్నాం, దీని మీద తీర్పు కోరబోతున్నాడు. అంటే ఏంటి వీరి ఉద్దేశం, అంటే రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 10% కూడా పూర్తి చేయని విషయాలు, లేకపోతే అస్తవ్యస్త పరిపాలన ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక భావోద్రేకాలు, ఒక సెంటిమెంట్ రేకొచ్చే విధంగా ఇతర ప్రాంతాల ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఊరుకుంటారు, ఆ ప్రాంత దేవుళ్ళు ఇచ్చేస్తారంట. అంటే ప్రాంతాల వారీగా దేవుళ్ళు, మనుషులనే కాదు దేవుళ్ళు కూడా విభజించే విధంగా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అసెంబ్లీలో మనం చూసాం. అంటే ఏ రకంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేవలం ఈ అంశం మీదే, ఇది 3 రాజధానుల అంశం మీకు కావాలా వద్దా, మీకు కావాలా అభివృద్ధి, మీకు కావాలా వద్దా అనే దాని ప్రజల్ని భావోద్రేకం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం వలన 6 నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, తప్పనిసరిగా దాని మీద ఫైనల్ డిస్పోజిషన్ వచ్చేస్తారు ఎప్పటికైనా సరే వస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతీయ విద్వేషాల మీద వైసీపీ పార్టీకి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండబోదు. అది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఫైనల్ గా ఇది డిస్పోజ్ అవ్వాలి కదా. 6 నెలలుగా చూస్తున్నాం, హైకోర్టు చెప్పినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అంటున్నారు. సో ఇప్పటికన్నా సరే, కనీసం ఇప్పటికన్నా సరే 6 నెలల్లో 9 నెలల్లో సంవత్సరానికో ఫైనల్ క్లారిటీ వచ్చేస్తే, ఈ యొక్క తలనొప్పి జంజాటం లేకుండా స్పష్టత వచ్చేస్తే కనీసం అప్పటికన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎజెండా చేసిందా చేయలేదా, పాలన బాగా చేసిందా లేదా, పోలీసులు ఎలా, ఈ యొక్క అంశాల మీద ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని మనం స్వాగతించాలి. అదే అంశం. ఇక 4వ అంశం, పెద్దలో ఇప్పుడు హైకోర్టు కర్నూలు షిఫ్టింగ్ మీద చర్చ జరిగింది. సో దాని మీద నా యొక్క అభిప్రాయం, ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు విషయంలో కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా శాసనసభలో 2018లోనే శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వం చెప్పాం. అయితే ఆ రోజు వైసీపీ పార్టీ నుంచి ఏ పక్షం దాని గురించి నోరు మెదపలేదు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మేము ఇలాగే చేస్తామని చెప్పి చేసుకుంటూ వెళ్ళిన మాట వాస్తవమే. ఓకే, ఇప్పుడైతే హైకోర్టు అక్కడ ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. అయితే ఎస్టాబ్లిష్ అయినటువంటి హైకోర్టుని ఏ రకంగా షిఫ్ట్ చేయాలని చెప్పి ఒక నిబంధనలు ఉన్నాయి. అది చట్టంలో, శాసనసభలో చట్టాలు చేసేసి నేను లెజిస్లేషన్ నాకు ఉంది కాబట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తాను, తీసుకెళ్లిపోతానంటే కాదు సాయి గారు. దానికి జస్వంత్ కమిషన్ ఉంది. ఈ విషయాన్ని గౌరవ పార్లమెంట్ లోనే 4/2/2021 రాజ్యసభలో జీవీఎల్ నరసింహరావు గారు అడిగిన ప్రశ్నకి అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ గారి స్పష్టంగా చెప్పారు. ఏంటి, జస్వంత్ సింగ్ కమిషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా ఏర్పడిన కమిషను నిబంధనలు ఉన్నాయి ఏ రకంగా షిఫ్ట్ చేయాలని. ఆ షిఫ్ట్ చేయాలంటే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు జస్టిస్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక మాట అనుకొని దీని యొక్క ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడికి వెళ్తారు అని ఇద్దరు ఏకాభిప్రాయంకి వచ్చి ఒక రిపోర్ట్ తయారు చేసి అప్పుడు సుప్రీంకోర్టుకి పంపించాలి. ఆ యొక్క నివేదిక కేంద్రానికి కూడా పంపిస్తారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని పరిశీలించి ఒప్పుకున్నాక కేంద్రానికి వారు పంపిస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకున్నాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తారు. ఆ రకంగానే షిఫ్టింగ్ ఆఫ్ హైకోర్టు కానీ కొత్త బెంచ్ల ఏర్పాటు కూడా ఆ రకంగానే అవుతుంది. కానీ చట్టాలు శాసనసభలో చేసినంత మాత్రాన చట్టాలు చేయడం వల్ల ఉపయోగం లేదు అన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఏ రకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుతో మాట్లాడుకోవాలి అన్న దాని మీద చూడాలి. కానీ అంతేగాని నేను శాసనసభలో చేసేసాను, మీరు చేసేయండి, అడ్డుపడుతున్నారు కోర్టు, అది సరైన ప్రక్రియ కాదు. ఆ రకంగా చేస్తే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి. ఇంకా 5వది, ఇందాక ముప్పాల సుబ్బారావు గారు కేంద్రం ఏ క్యాపిటల్ అని దాని మీద అన్నారు కదా, దాని మీద ఒక చిన్న స్పష్టత. 10 సెప్టెంబర్ 2020 హైకోర్టుకి ఇచ్చినట్టు ఎఫిడవిట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారు, అమరావతి నిర్ణయం అన్నది కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు, అమరావతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు అని చెప్తూ, ఏ క్యాపిటల్ ఫర్ ఏపీ అంటే ఒక రాజధాని అని కాదు, ఇది జనరల్ క్లాస్ చట్టం ప్రకారం అది బహువచనం. రాజ్యాంగంలో రాజధానుల యొక్క ఏర్పాటు గురించి ఎలాంటి నిబంధన లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది, ఏ క్యాపిటల్ అంటే అది జనరల్ క్లాస్ చట్టం ప్రకారం బహువచనం అని చెప్పి కేంద్రం ఒక ఆలోచనలో ఉంది. ఈ ఆలోచన ఇప్పుడు వచ్చిన కేంద్రమే కాదు సాయి గారు. 2001 27/11/2001 క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాంచల్ మీద చర్చ జరిగిన పార్లమెంట్ లో
పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ద డెసిషన్ రిగార్డింగ్ ద పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాంచల్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాంచల్ ఓన్లీ. అలాగే పంజాబ్ విషయంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల విషయంలో కూడా గత దశాబ్దాల కాలంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటంటే రాష్ట్రాల యొక్క విభజన, టెరిటరీ యొక్క ఏర్పాటు తగ్గించడం, పెంచడం మాత్రమే కేంద్ర పరిధిలో ఉంది. క్యాపిటల్ విషయంలో ఎక్కడ పెట్టుకోవాలని దాని మాత్రం కేంద్ర పరిధిలో లేదన్నది దశాబ్దాలు కూడా విషయం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఇది స్పెషల్ ఆఫ్ ది స్పెషల్ కేసు. ఏంటి? ఒక రాజధాని ఏర్పాటు గురించి రైతులతో ఏర్పాటు ఒక అగ్రిమెంట్ జరిగింది, ఒక చట్టం వచ్చింది, రాజధాని ఏర్పాటు అయ్యింది, దానికి మౌలిక వసతులు కల్పనలు జరుగుతున్నాయి. సో ఈ యొక్క అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్, రైతుల యొక్క ఒపీనియన్, రాష్ట్ర ప్రభుత్వ ఒపీనియన్ అన్ని తీసుకొని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా దాని మీద అన్ని విచారణలు 2 ఏళ్ల పాటు చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వరకు ఏ ఒక్క రాష్ట్రము నేను ఇన్ని క్యాపిటల్ పెట్టుకుంటానన్నది స్వతంత్ర భారతదేశంలో ఒక చర్చ రాలేదు. రాజ్యాంగ అధికరణ 3లో లేని విషయం మీద ఇప్పుడు వరకు చర్చ రాలేదు. ఫస్ట్ కేసు వచ్చింది. సో ఇప్పుడు ఇది స్పెషల్ కేసు గా తీసుకొని సుప్రీంకోర్టు నేను దాన్ని విచారిస్తానా, లేదా రాజ్యాంగ బెంచ్ ఉంది సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు బెంచ్ కి ఇచ్చి రాజ్యాంగ అధికారం 3లో ఇది సరిపోతుందా సరిపోదా, లేకపోతే విస్తృతమైన అధికారం ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని పార్లమెంట్ కి సంక్రమిస్తుందా అన్నది ఆ కాన్స్టిట్యూషన్, ఆ రాజ్యాంగం యొక్క విశ్లేషణ కోర్టులే చేయాలి. సో అది కేంద్ర ప్రభుత్వం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సో ఇది స్పెషల్ కేసు కాబట్టి ఏ రకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని చూడవలసిన అవసరం ఉంది. దీనిలో కేంద్ర ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సమంజసం కాదని నా యొక్క అభిప్రాయం. సాయిగా రైట్. పాపారావు గారు, ఈ వ్యవహారంలో కోర్టుకి సంబంధించిన తర్వాతన అంటే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేయడానికి ఆలస్యం వెనకాలన దురుద్దేశం ఉందనుకుంటున్నారా, లేకపోతే గనక వేరే ఇంటెన్షన్ అంటే రాజకీయంగా దీన్ని సాగతీయాలి అన్నటువంటి ఉద్దేశం ఉందనుకుంటున్నారా? అలాగా తీసేటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక ఎన్నికల ముందుకి ఈ అంశాన్ని తీసుకురావడం, ఇప్పుడు సుప్రీంకోర్టులో వేయడం అంటే తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడం కాదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అంటే ఆయన చేసుకున్న పనులను, జగన్ గారు చేసుకున్న పనులన్నీ చేసిన మంచి చేశారు కొంత. అంటే సంక్షేమ పథకాలకు నేను సమర్థకుడిని కాబట్టి నవరత్నాలు లేకపోతే కోవిడ్ కాలంలో సంక్షేమ పథకాలు ఉండటం మంచి జరిగిందని నేను అనుకుంటాను. అది మంచిని అనుకుంటాను. కానీ దానికి మించి ప్రజలు దేన్ని మెచ్చుతారు, ఎట్లా ఉండాలి, ప్రజలతో ఒక ప్రతిపక్షంతో ఎలా వ్యవహరిస్తే ప్రజలు చూసేదానికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. మీ పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు పోయినసారి జగన్ గారికి 150 పైన సీట్లు ఇచ్చిన వాళ్ళలో న్యూట్రల్ ఓటర్లే మెజారిటీ ఉంటారు. కమిటెడ్ ఓటర్లు అటు ఇటు తక్కువే ఉంటారు. ఆ న్యూట్రల్ ఓటర్లు ఇప్పుడు మేము ఎందుకు వేసామో ఓటర్ అనుకునే పరిస్థితి వచ్చేది ఆయన తెచ్చుకుంటుంది, వాస్తవం ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త వివాదం, దాని గురించి చర్చ. సరే, నిన్నగాక మొన్న ఆయన అసెంబ్లీలో ఇందాక నేను చెప్పినట్లుగా మేము అప్పులు అంత చేయలేదని గణాంకాలతో చాలా బాగా వివరించారు. సరే, దానిలో కొన్ని గణాంకాలకు సంబంధించి నాకు కొంత అభ్యంతరాలని కాదు కానీ డౌట్లు ఉన్నాయి. సరే, ఒక గణాంకం అయితే కనుక ఆయన అదేదో కొంచెం ఇది ఏదైతే ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయకుండా మేము ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగుందనే విషయాన్ని కంటిన్యూ చేసుకుని తన ప్లస్ అని ఏదైతే స్కోర్ చేసుకున్నారో రోజు తన ఉపన్యాసం ద్వారా దాన్ని కంటిన్యూ చేసుకోకుండా మళ్ళీ దీనిలోకి పోయి ఇప్పుడు అది వేయదలుచుకుంటే కోర్టులో ముందే వేసి ఉండాల్సింది. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఇంత లేట్ గా వెళ్ళటం వెనక దురుద్దేశం ఉందా అంటే నిస్సందేహంగా ఏదో ఒకటి ఉంటుంది. కారణం అయితే లేకుండా ప్రభుత్వం పని చేయలేదు. ఎందుకంటే 6 నెలల తర్వాత ఎందుకు వేస్తారు? దొంగల పడ్డ 6 నెలలకి అంటే నేను సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు అంటారు, నేను సామెతగా చెబుతున్నాను. దొంగల పడ్డ 6 నెలలకు కుట్రలు పెరిగినట్టు ఇదేం పని? ఇప్పుడు వచ్చి చివరి నిమిషంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇదంతా. అందుకని ఏంటంటే ఏదో ఉద్దేశాలు ఉన్నాయి. అది ఏ ఉద్దేశాలు అనేది చెప్పలేం. కానీ చేస్తున్న పనితీరు దృష్ట్యా చంద్రబాబు గారి పట్ల వాళ్ళకున్న కోపం ఉంటే ఉండొచ్చు. ఎవరికి చాలా మందికి కూడా నచ్చడు ఆయన, నాకు కూడా నచ్చకపోవచ్చు. అదే ఆయన నచ్చకపోవడానికి మనం ప్రజల్ని పరిపాలించుకొని ప్రజలు ఓట్లేస్తే ఆయన నచ్చలేదని చెప్పి ఆయన మీద కక్ష తీర్చుకుంటా కూర్చుంటే జనాలు ఏం చేయాలి? అందుకని మనం ఓటేసిన జనాలు చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. ఇట్లాంటి ఏంటో అమరావతి రాజధాని కాకపోతే నా జీవితం చరితార్థం అన్నట్లుగా ఇప్పుడు కేవలం ఆయన అంటే హీ గాట్ అబ్సెస్డ్. జగన్ చాలా అబ్సెస్డ్ గా కొన్ని విషయాలు పట్టుకుని దాని చుట్టూ చంద్రబాబు అబ్సెషన్ బాగా ఉంది. అదే అంటే నేను దేవుళ్లతో కూడా పోల్చట్లా మళ్ళీ. కానీ ఏంటంటే ఉదాహరణకు చెబుతాను. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు పొద్దాక ప్రహ్లాదుడిని తిడతానే దేవుడు తలుచుకున్నట్లే ఇప్పుడు ఈయన ఆయన కోపం ఉందని 24 గంటలు చంద్రబాబును తలుచుకుని చంద్రబాబుని పెంచుతున్నాడు. అది మాత్రం నిజం. 24 గంటలు చంద్రబాబును తలుచుకుని చంద్రబాబు మీద అది చేసి ఇది చేసి ఆయన పెంచుతున్నాడు. వాస్తవానికి ఆయన అనుకుంటుంది ఏంటంటే ఎల్లో మీడియా అనేది ఒకటి ఉంది, దాన్ని అది నన్ను చేస్తుంది అనేది ఆయన వాదన.